ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003వ సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఒకే చోట అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఈ సేవా కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. విభజిత ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి 13 జిల్లాల్లో 170 గవర్నమెంట్ అర్బన్ ఈ సేవా కేంద్రాలు ఉంటాయి. అందులో 607 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ 467 సర్వీసులు ప్రభుత్వ సేవలకు అందిస్తూ ఏడాదికి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సేవలకు ఆదాయాన్ని, అదేవిధంగా యూజర్ ఛార్జీల రూపంలో 40 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి ఉద్యోగులకి దిశా వ్యవస్థ బాగుపడడానికి ఉపయోగపడింది. ఈ క్రమంలో 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నటువంటి దిశా వ్యవస్థను క్లోజ్ చేస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మా ఉద్యోగులు చేసినటువంటి ఆందోళన పోరాటాల ఫలితంగా ఒక ఫైల్ అయితే రద్దు చేశారు. ఆ ఫైల్లో గ్రామ వార్డు సచివాలయ శాఖ పరిధిలో ఈ సేవా ఉద్యోగులను ఉపయోగించుకుంటామని చెప్పినప్పటికీ అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళేసరికి ఆ రోజు సీఎం ఉన్నటువంటి అధికారులు మీరు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి కాబట్టి మీకు న్యాయం చేయాలా అనేటువంటి పద్ధతిలో ఆ ఫైల్ అట్లా అడ్డుపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగరం పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ ఈ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు పత్రం ఆ సందర్భంగా తర్వాత పాదయాత్ర పూర్తయిన తర్వాత మా రాష్ట్ర కమిటీని కూడా ఆయన స్వగృహానికి పిలిపించి డేటా అంతా తీసుకొని 2 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినటువంటి 2 నెలల తర్వాత ఈ సేవా ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఈ సేవ వ్యవస్థ కాబట్టి అని స్పష్టంగా అనుకుంటుంది. అయితే దురదృష్టశాత్తు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ అమలు నోచుకోవట్లేదు. అధికారులు కనీసం మా సమస్య వినే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారి అయితే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు ఒక వ్యవస్థలో పనిచేసి ఏది కూడా బారైపోయి ఇతర ఉద్యోగాలు దొరకని పక్షంలో మా ఉద్యోగులందరూ ఆవేదనని మరొకసారి ప్రభుత్వం తీసుకెళ్ళాలని ఏ సైకిల్ గుర్తు మీద అయితే ఓటేసి ప్రభుత్వాన్ని తప్పించుకున్నామో అదే సైకిల్ పట్టుకొని ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతి నుంచి పరిపాలన ఆలయం సచివాలయం వరకు కూడా సైకిల్ యాత్ర చేసుకుంటూ అప్పటికీ సమస్య పరిష్కారం కనపడుతుందో డిసెంబర్ 16, 17, 18, 19 తేదీల్లో విజయవాడలో అందరూ ఉద్యోగులతో నిరాహార చేస్తున్నాము. ఆ నిరాహార దీక్షను కూడా స్పందించి ప్రభుత్వం మమ్మల్ని సమస్య పరిష్కరించబడతాం. మేము గత్యంతరం నేర్పడుతున్నాము. అవసరమైతే చంద్రబాబు గారి ఇంటి దగ్గర సెక్రటరీ దగ్గర కూర్చొని మా బతుకులు బాగు చేయండి అని చెప్పేసి నిలదించాల్సిన పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా ఆవేదనని రోడ్ల పాలైన మా కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న